శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కష్టం వచ్చినప్పుడు దేవునికి లోబడేవారు తెలివి గలవారంట. కష్టం వస్తుంది, ఆ కష్టం అది రోగమే కావచ్చు, నిందలే కావచ్చు, అప్పులే కావచ్చు, కేసులే కావచ్చు, దురాత్మ శక్తులే కావచ్చు, చేతబడి శక్తులే కావచ్చు, ఇంకే రకమైనదైనా కావచ్చు. కష్టం వచ్చినప్పుడు దేవునికి టక్కున మనుషుల సహాయం వద్దు, రాజులు అధికారులు వద్దు, డాక్టర్లు వద్దు, ఇంకెవ్వరు వద్దు, దేవుడే నాకు దిక్కు అని హృదయంలో డిసైడ్ అయిపోయి కష్టం రాగానే దేవుని పాదాలు పట్టుకునే వారందరూ తెలివి కలిగిన వారు. కష్టం వచ్చినా కూడా కొంతమంది దేవునికి లోబడారు. కష్టంలోనే ఉంటారు, శోధనలోనే ఉంటారు, వేదనలోనే ఉంటారు, దుఃఖంలోనే ఉంటారు, లేక చెప్పరాని సమస్యలతో నిండుకొని ఉంటారు, కానీ దేవునికి లోబడారు. వీరిని ఏమంటారని గ్రంథం తెలియజేస్తుందంటే వీరజ్ఞానులు, అహంకారులు, విపరీతమైన ధోరణి కలవారంట. ఎక్కడెక్కడైతే తల ఎగరేసుకుంటూ తిరిగారో అక్కడంతా కూడా సిగ్గుతో తల వంచేటట్టు చేస్తాయంట దేవుడు. ఇలా రాకముందే దేవునికి లోబడుతూ ఉంటారంట. వీరెవరనంటే అధికమైనటువంటి జ్ఞాన వివేకము కలిగిన వారంట. టైంలో ఏ కష్టం వస్తుందో, ఏ శ్రమ వస్తుందో, ఏం జరగబోతుందో, ఈరోజు ఉంటావు రేపు ఉంటామో లేదో తెలియదు, ఈరోజు హ్యాపీగా ఉన్నాను రేపు అలాగ ఉంటానో లేదో తెలియదు, ఏడుస్తానేమో, కన్నీరు కారుస్తానేమో, అవమానాలు వస్తాయేమో, నిందలు వస్తాయేమో, అపవాది యొక్క తొందరలు కలుగుతాయేమో అని భయపడి యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమని వ్రాయబడినది. నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీలో ఉన్నటువంటి మొరటుతనమంతా పోతుందని కూడా ప్రసంగ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఒకవేళ మీరు మొరటువారైతే, చదువు రాని వారైతే, అవివేకంతో ఉంటే, అజ్ఞానంతో ఉంటే, మీరు దేవునికి భయపడుతూ ఉంటే మీలో ఉన్న మొరటుతనం క్లియర్గా దేవుడు కొట్టివేస్తాడు. ఈ మొరటుతనంలో కూడా 3 విషయాలు చెప్పాను మీకు. ఏంటి? చదువు రాని మొరటువారు ఒక రకమైతే, దేవుణ్ణి ఎరుగని వారు ఇంకొక రకమైనటువంటి మొరటువారైతే, చాలామంది విద్యావంతులై ఉంటారు, ఉద్యోగస్తులై ఉంటారు, అయినా కూడా వారు దేవుణ్ణి ఎరుగనందున వారిని మనమే మొరటువారు అంటూ ఉంటాం. ఇట్టువారు దేవుని మందిరానికి రారు, ప్రార్థించరు, దేవుని యొక్క వాక్యాన్ని చదవరు, ధ్యానించరు, దేవుని మాటలు అసలు చెవును పెట్టకుండా వారు జీవిస్తూ ఉంటారు. ఇట్టి వారందరినీ కూడా దేవుడు ఈ లెక్కలోకి పెట్టేస్తూ ఉన్నాడు. అనగా వారికి దేవుని మందిరానికి రావాలంటే చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని నమ్ముకున్నామని చెప్పడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బాప్తిసం తీసుకోవడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని మందిరానికి టైం కేటాయించి ఫాస్టింగ్ ప్రేయర్ అంట, గోల్స్ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్స్ ఇట్లాంటి వాటికి హాజరు కావడానికి కూడా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమంటారు చెప్పండి? పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, ఇది ఎప్పుడైనా నా కలలో, నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో ఉంటుంది ఈ బైబిల్. నా కలలో ఎప్పుడైనా కల వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకొని పోయినట్టు, నా బైబిల్ కూడా పోగొట్టుకొని పోయినట్లు నాకు కల వచ్చిందంటే ఇంకా అయిపోయింది, నేను దేవునికి దూరం అయిపోయాను, నా పని అయిపోయింది, దేవునికి దూరం అయిపోయానని ఫీల్ అవుతూ ఉంటాను. అది కలలో వస్తే కూడా నేను భరించలేను ప్రియులారా. అంత విలువైనది, అంత ఘనమైనది పరిశుద్ధ గ్రంథం. మీరు ఈ బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీరు ఏం చెప్పరు, మౌనంగా బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు చెప్పండి? చచ్చిపోతున్నారు అంటారు కదా. అది దేవునికి మహిమ కాదా? మహిమనా కాదా? మహిమే కదా. ఈ పరిశుద్ధ గ్రంథం ఒక ఖడ్గం కాదు ప్రియులారా, 2 అంచుల ఖడ్గం. అంటే చిన్న చిన్నవి ప్రార్థన చేయడం, మందిరానికి రావడం, వాక్యం చదవడం, వాక్యం వినడం, బాప్తిసం తీసుకోవడం, మారుమనసు పొందడం, దేవునికి ఇష్టంగా జీవించడం, ఈ చిన్న చిన్న కార్యాల వలనే అధికమైనటువంటి దైవన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దని. కొంతమంది బైబిళ్ళు బూజు పట్టిపోతూ ఉంటాయి,
దాన్ని అసలు ఓపెన్ చేసేదే ఉండదు. ఎక్కడ ఏ గ్రంథం ఉందో కూడా తెలియదు ప్రియులారా. అలాగున వారు జీవనం చేస్తూ ఉంటారు. ఇట్టి వారందరూ కూడా ఆశీర్వాదానికి చాలా దూరముగా ఉన్నారు ప్రియులారా. ఇట్టి వారందరూ కూడా దేవుడు చేసేటువంటి ఉపకారాలన్నిటినీ మర్చిపోతున్న గ్రంథంలో ఏమని రాయబడింది? దివారాత్రమున వాక్యమును ధ్యానించువారు ధన్యులని వ్రాయబడి ఉన్నది. ఈ ధన్యత అంతా కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఉపకారమును, దేవుడు చేసేటువంటి ఉపకారాన్ని మర్చిపోయేతూ దేవుని యొక్క గ్రంథాన్ని, చాలామంది విశ్వాసులైనా కూడా పరిశుద్ధ గ్రంథం కూడా చాలామందికి ఉండదు. ఉంది మా ఇంట్లో, మా నాన్నకుంది, మా అమ్మకుంది, మా అన్నకుంది, మా చెల్లికుంది, నాకు ఒకటే లేదు, ఎందుకంటే మా వాళ్ళది నేను వాడుకుంటూ ఉంటాను అని చెప్తూ ఉంటారు. ఏదైనా విలువైనది గవర్నమెంట్ వారు ఒక విలువైనటువంటి వస్తువు కానీ, ఒక అమౌంట్ కానీ, ఒక ప్లాట్ కానీ, ఇంకేదైనా ఇస్తారని వచ్చారనుకోండి, ఏమేమి పేర్లు చెప్తారు చెప్పండి? మీరు ఎన్ని పేర్లు చెప్తారు? మీరే చెప్పండి. ఎంతమంది ఉన్నారు? అందరి పేర్లు చెప్పేస్తారు. వారు వేరే ఊర్లో ఉంటే ఆ ఊర్లో కూడా వాళ్ళు ఏమన్నా మేము పేరు రాయించుకున్నాం, మాకు ఆధార్ కార్డులు అవి ఇవి ఇక్కడే ఉన్నాయని చెప్పినా కదా, నోరు మూసుకో, ఇక్కడ కూడా రాపిస్తాను ఊరుకుండు అంటారంట. ఎందుకు చెప్పండి? కావాలి, గవర్నమెంట్ సహాయం మాకు కావాలి. గవర్నమెంట్ వారి కంటే కూడా 2 అంతల 100 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు ఇలా ఆ రుచి మీరు గుర్తిస్తే మీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు చేసేటువంటి ఉపకారాలు మీరు మర్చిపోవద్దండి. మనుష్యుడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకుండా దావీదు కృతజ్ఞత కలిగి మెఫీబోషెతును, కుంటివాడైనా, బీదవాడైనా, దిక్కులేని వాడైనా, అనాథ అయినటువంటి వాడిని బల దగ్గర చేర్చుకున్నాడే. ఇంత అధికారం, ఒకవేళ మనకే అధికారం ఉందనుకుందాం, భోజనం ఉందనుకుందాం, అమౌంట్ ఉందనుకుందాం, వెండి ఉందనుకున్నాం, బంగారం ఉందనుకున్నాం, విలువైనటువంటి ఘనమైనటువంటి జాబే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అనుకుందాం, లేకుంటే పొలాలే 100 అంతలు పండింది అనుకుందాం, బిజినెస్లోనే దేవుడు సక్సెస్ఫుల్గా అన్ని కార్యాలు చేసి ఉన్నాడు అనుకుందాం. ఇలాంటి కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అనాథలను, దిక్కులేని వారిని చేర్చుకుంటామా? మనం పలకరిస్తామా? తిన్నారా, ఉన్నారా, ఆరోగ్యం బాగుందా అంటామా? ఎవరికి భయపడి అనాలి చెప్పండి? ఎవరికి భయపడి? దేవునికి భయపడి పనులు మనం చేయాలి ప్రియులారా. కొంతమంది నోరు జారితే, ఏమ్మా బాగున్నావా, బాగుందా, ఆరోగ్యం బాగుందా, ఏమన్నా బాగున్నావా, ఆరోగ్యం బాగుంది అనడానికి కూడా నోరు అరిగిపోతే నోరు తెరవరు. మంచి మాటలు వారి నోట నుండి రావు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారు చాలా దూరముగా ఉన్నారు. నీ నోటి నుండి వచ్చే మంచి మాట వలన కూడా నీకు ఆశీర్వాదం ఉన్నది. మంచి మాటలు మనం పలుకుతూ ఉండాలి. విశ్వాసపూరితమైనటువంటి మాటలు మనం పలుకుతూ ఉండాలి. దేవుని నుండి కృప పొందే మాటలు మనం పలుకుతూ ఉండాలి. లోక సంబంధమైన మాటలన్నిటికీ దూరముగా ఉండాలి. దైవ సంబంధమైన వాటికి దగ్గరగా, సమీపముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడే దేవుడు చేసినటువంటి ఉపకారానికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నట్టు. ఈ దాసుడు కృతజ్ఞత కలిగి దావీదు చేసినటువంటి ఉపకారాన్ని అబీగయీలుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాగూ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకునే వారముగా మనం ఉండాలని, ఈ మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకోవద్దండి, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోవద్దండి. అన్ని దేవుని ప్లాన్లోనే మనం ఉన్నాం. దేవుడు త్వరలోనే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఘనకార్యములు, గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అయితే ముందు మీరు తల వంచి దైవ చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నా ఇష్టం వద్దయ్యా, నా ఆలోచన వద్దయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడు ముందుండి సమస్త కార్యాలన్నీ నెరవేర్చుకుంటాడు. అలాంటి గొప్ప కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.